న్యూస్ పేరు సందీప్. ఇక కల్పికపై పబ్ సిబ్బంది దాడి వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. బర్త్డే కేక్ విషయంలో తనపై పబ్ నిర్వాహకులు దాడి చేశారంటూ కల్పిక ఆరోపించడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించి విజువల్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే కల్పికే తన పబ్లో రాద్ధాంతం సృష్టించిందని నిర్వాహకులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి తాజాగా కొన్ని వీడియోలు బయటపెట్టారు. పబ్లో వస్తువులు ధ్వంసం చేయడం కేవలం ఫాలోవర్స్ ను పెంచుకోవడం కోసం ఇదంతా చేసినట్లు స్వయంగా ఆమె చెప్పిన వీడియో బయటకొచ్చింది. छोड़ना शुरू करेंगे ఫుల్ అండ్ అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ చేయండి. మీకు కావాల్సింది అదే కదా మేడం, మీకు కావాల్సింది అదే కదా మేడం. కాంట్రవర్సీ కావాలరా నాయనా, నీకు అర్థం కావట్లేదు. मेरा है ना, I'll save it and I'll put it in my Insta and put it only for subscribers. I'll utilize my subscribers. इससे क्या करूँगा? Discard. ये 2000 रुपए नहीं पे कर सके तुम, ये 2000 रुपए बिल वो बिल पे औकात ही नहीं है सर। मैडम चल छोड़ना शुरू करेंगे. ఫుల్ అండ్ అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ చేయండి. మీకు కావాల్సింది అదే కదా మేడం, మీకు కావాల్సింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2 రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం కల్పిక వ్యవహరించినటువంటి తీరు. నిన్న మొన్నటి వరకు ఈ ప్రిజం గచ్చిబౌలిలో జరిగినటువంటి ఇష్యూలో బౌన్సర్లు అతి ఉత్సాహంగా వ్యవహరించారు. అక్కడ సిబ్బంది కల్పిక పట్ల అసభ్యంగా బిహేవ్ చేశారంటూ మాత్రం మొదట ఈ ప్రచారం సాగింది. తర్వాత ప్రిజం పబ్ నిర్వాహకులు కూడా అక్కడ జరిగినటువంటి ఉదాంతం అంతా కూడా వీడియోలో రికార్డ్ చేసి ఆ వీడియోలు సైతం బహిర్గతం చేయడంతో అక్కడ హీరోయిన్ కల్పిత ఎంత దౌర్జన్యంగా వ్యవహరించింది, ఎలా వ్యవహరించింది, మద్యం మత్తులో టేబుల్ పై ఉన్నటువంటి స్పూన్ ఎత్తేయడము, తీసుకొచ్చినటువంటి కేక్ సెట్ ఎత్తేయడము, అటువైపుగా వేరే టేబుల్స్ పైన ఉన్నటువంటి సామాగ్రిని కూడా ఎత్తేస్తూ హంగామా క్రియేట్ చేసినటువంటి వీడియోలు పబ్ నిర్వాహకులు రిలీజ్ చేయడం జరిగింది. కల్పిక ఈ రకంగా వ్యవహరించినా మేము ఎంతో ఓపికగా తనను నిలిపివేసేటువంటి ప్రయత్నం చేశాము. అయినా తమ మాట వినకుండా తమ పట్ల దురుసుగా ప్రవర్తించింది. కేవలం 2000 బిల్లు విషయంలోనే ఇలా వ్యవహరించి తన సోషల్ మీడియా ద్వారా ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం, ఇంకాస్త హైప్ పెంచుకోవడం కోసం మాత్రమే ఇలా వ్యవహరించింది అంటూ కూడా మొదటి నుంచి ఆరోపణలు వ్యక్తం అవుతున్నా దానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఈ రోజు కల్పిక లైవ్ లోనే, తను స్వయంగా లైవ్ లో ఉన్నప్పుడే ఈ ఇష్యూ ద్వారా అయినా తనకు ఫాలోయింగ్ పెరుగుతుందేమో, సబ్స్క్రైబర్స్ పెరుగుతా ఉంటారేమో, తనకి ఇంకా హైప్ పెంచుకోవడానికి మంచి సందర్భం ఏర్పడిందంటూ కూడా స్వయంగా తన సోషల్ మీడియా వేదిక ద్వారా పెట్టుకున్నటువంటి లైవ్ లో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం పట్ల చూస్తూ ఉంటుంటే ఇది కేవలం అక్కడ రగులుకున్నటువంటి ఇష్యూ కాదు, తను క్రియేట్ చేసుకుని హైప్ పొందడం కోసం, ఫేమస్ అవ్వడం కోసమే కల్పిక ఇలా ప్రవర్తించి ఉండవచ్చు అంటూ మాత్రం నెటిజన్లు తీవ్ర స్థాయిలో కల్పిక పైన మండిపడతా ఉన్నారు. ఇప్పుడు దీనిపైన గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే ఎంక్వైరీ ప్రారంభించారు. తప్పెవరిది, ఎవరు పట్ల మిస్బిహేవ్ చేశారు, కల్పిక ఇంత దౌర్జన్యంగా వ్యవహరించడానికి గల కారణాలు ఏంటి, ప్రిజం పబ్ యాజమాన్యం ఎందుకు ఇంత ఆవేశంగా ఆమె మాట్లాడాల్సి వచ్చింది, అక్కడ జరిగినటువంటి వాస్తవాలు ఏంటి అనే దానిపై కూడా గచ్చిబౌలి పోలీసులు ప్రిజం పబ్ లో జరిగినటువంటి ఉదాంతంపై మాత్రం ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవితేజ. मेरा है ना, I'll save it and I'll put it in my Insta and put it only for subscribers. I'll utilize my subscribers. इससे क्या करूँगा? Discard. ये 2000 रुपए नहीं पे कर सके तुम, ये 2000 रुपए बिल वो बिल पे कर औकात ही नहीं है सर। मैडम चल छोड़ना शुरू करेंगे. ఫుల్ అండ్ అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ చేయండి. మీకు కావాల్సింది అదే కదా మేడం, మీకు కావాల్సింది అదే కదా మేడం. కాంట్రవర్సీ కావాలరా నాయనా, నీకు అర్థం కావట్లేదు. मेरा है ना, I'll save it and I'll put it in my Insta and put